1985 బసవ జయంతికి కర్నూలు నుండి నందికోలలు ఉత్సవానికి పిలిపించడం జరిగింది. నందికొట్కూరు భక్తులకు ఇది తెలిసి వారును వారి నందికోలలతోనూ భజంత్రీలతోనూ స్వచ్ఛందంగా ఉత్సవ సమయమునకు వచ్చారు. చాలా అద్భుతంగా 2 సెట్లతో బసవేశ్వరులవారి నూతన ఛాయచిత్రముతో గ్రామోత్సవం జరిగింది. 86 నా బీరప్ప డోళ్ళు, గొరవయ్యల బృందంతో గ్రామోత్సవం జరుపబడింది. పిదప అటువంటివి జరుగలేదు. 86 నందే నంద్యాల వీరసైన యువకులే శ్రీ బసవేశ్వరుల ఆలయమునందే కార్తీక మాసం నెల దినముల నందికోల ఆడించడం ప్రాక్టీసు చేశారు. వారి చేతనే ప్రతి సంవత్సరం నందికోల ఆడించడం జరిగేది. బళ్ళారి నుండి బిదురుకొంతము తిప్పయ్య అను అయ్య వారిని పిలుచుకొని వచ్చి 100 లింగాలకు కంతె పెట్టించి వీరశైవుల బాలబాలికలకు లింగధారణ చేయించడం జరిగింది. 1984 నుండి 85 నుండి కొంతకాలం వీరశైవ బాలబాలికలకు దైవస్తోత్రాలు, అష్టకాలు నేర్పిన బాగుండునను ఉద్దేశ్యముతో కంఠస్థ పోటీలు ఏర్పాటు చేయబడినవి. విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో బాటు పాల్గొన్న ప్రతివారికిని కన్సోలేషను బహుమతి ఇవ్వబడేది. ఇందుకు అయ్యే ఖర్చును ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుండి సేకరింపబడేది. న్యాయనిర్ణేతలుగా నంద్యాలలోని ఉన్నత పాఠశాలలందలి తెలుగు పండితులు వ్యవహరించెడివారు. సంవత్సరకాలం గడిచిన పిదప అన్యమత, కులజుల విద్యార్థులకును పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. వారికే ప్రథమ, ద్వితీయ బహుమతులందేవి. తమ పిల్లలకు బహుమతులు రావడం లేదని వీరశైవమాతలు వాపోయేవారు. అందుచే ఆ పోటీలాగిపోయినవి. వేసవి సెలవులందు 8 నుండి 12 వయస్సు గలిగిన వీరశైవ విద్యార్థులకు, బాలురకు ప్రమథనంది ఆలయ ప్రాంగణమున శివపూజా విధానము, వీరశైవ ఆచారవిచారాలు నేర్పుటకై సిద్ధాంతిగారు యత్నించారు. అందుకుగాను ప్రతి విద్యార్థి 100 రూపాయలు చెల్లించాలి. ఒక చాప, దుప్పటి, 2 సెల్లాలు, కంచము, గ్లాసు తెచ్చుకోవాలి. నెలదినాలు రాత్రింబవళ్ళు అక్కడే ఉండాలి. భోజనాలు సమాజం వారే ఏర్పాటు చేస్తారు అను నియమము చేసినను అందుకై ఎవరును ముందునకు రాలేదు, పిల్లలను పంపలేదు. 10వ తరగతి యందు పాఠశాల ప్రథమలుగా వచ్చిన లేక అత్యధిక మార్కులు తెచ్చుకొన్న వీరశైవ విద్యార్థులకు ఉపకారవేతనం సమాజమందించింది. పేద విద్యార్థులకును కాలేజీలలో చేరుటకు ప్రవేశ రుసుము ప్రథమ ఫీజు సమాజం చెల్లించెడిది. కొంతకాలమైన పిదప ఇవి ఆగిపోయినాయి. వీటినన్నింటినీ గమనించండి, ఆకలింపు చేసుకోండి. 85 సంవత్సరములోనే భీమవరం రస్తాలో ఏటి బ్రిడ్జి దాటగానే ఉండిన 2 వికరాల భూమిని రుద్రభూమి కొరకని రూ. 12,000 రూపాయలకు బేరము చేసి రూ. అడ్వాన్సుగాను ఇవ్వడం జరిగింది. అయితే మన సభ్యులు కొందరు ఇక్కడ సాహసం చేసే క్షమశానమునకై కొనడం జరిగిందట. అదెక్కడా అని పొలం యజమానినే ఐదగడం వలన అతను తత్యానికైతే భూమిని అమ్మనని అడ్వాన్సు వాసను అవ్వడం జరిగింది. అదే భూమిని సర్వేయరు నాగప్పగారు వేరే వారితో 35,000కు కొని దానిని రుద్రభూమికి ఇచ్చుట కంగీకరించారు. కానీ రిజిస్ట్రేషన్ సమాజము వారే చేసుకోవలసిందని తెలిపారు. సమాజం వారు ఆయననే రిజిస్టరు చేసి ఇచ్చేట్లయితే ఇవ్వమను, లేనిచో అవసరం లేదన్నారు. అది తెలిసిన సిద్ధాంతిగారు రిజిస్టరు ఖర్చు తాను భరిస్తానని సమాజానికి రిజిస్టరు చేసివ్వమని అన్నారట. అయితే అది జరగలేదు. మరికొందరు వీరశైవులకు ప్రత్యేక శ్మశానమెందుకు, హిందూ శ్మశాన వాటికలోనే ప్రత్యేకంగా ఉపయోగించుకుంటే సరిపోతుంది గదా అనడం, శ్రీ నాగప్ప గారి తండ్రిగారు శ్మశానికి భూమి కొనివ్వవద్దని ఆదేశించడం వలన ఆదియును వీగిపోయింది. శవము తీసుకొనిపోవుటకై శవవాహికను మరియు బండిని సమాజముచే తయారు చేయించి హిందూ శ్మశాన వాటికయందు చిన్మయ మిషన్ దగ్గర అది ఉంచబడింది. దానిని సమాజము వారు ఉపయోగించుకుంటూనే యున్నారు. 6వసారి సిద్ధాంతిగారు కార్యదర్శిగా వ్యవహరించుటకు కారణాలు వివరిస్తాను. అప్పటి వరకు అనగా తొలుత నుండి 90 వరకు శివరాత్రి యాత్రకై వెళ్లే యాత్రీకులకు శివరాత్రి సమయాన 3 దినాలు భోజనాలు ఏర్పాటు చేసేవారు. భోజనాల కవసరమైన కొన్ని పదార్థములు, గెలివి మున్నగు వారందించెడివారు. మరియు ఇతరములకై వలయు డబ్బు సమకూర్చుటకై శివరాత్రి నాటి రాత్రి భక్తి ప్రధానమైన సినిమాలు మునిసిపల్ హైస్కూల్ ఆవరణలో సమాజం వారు ప్రదర్శించేవారు. ఆ ప్రదర్శనకై 10 రూపాయలు టికెట్టు నిర్ణయించి సుమారు 1000 టికెట్ల వరకు సభ్యుల ద్వారానే విక్రయించేవారు. అయితే సభ్యులు మాత్రము 9,000 రూపాయలు దాకా డబ్బు ఇచ్చేవారు.
మిగిలిన డబ్బు విషయానికి అడిగితే టిక్కెట్టు తీసుకున్నవారు డబ్బు ఇవ్వలేదనో మరేదో అనేవారు. టిక్కెట్టు ముద్రణకు, సినిమా ప్రదర్శనకు, అన్నదానమునకు ఖర్చులు పోగా మిగిలిన డబ్బుకు సమాజము డబ్బు కొంత కలిపి సుమారు 5,000 రూపాయలు లు ఫిక్స్డ్ డిపాజిట్టుగా బ్యాంకిలో సమాజము పేరుననే వేసేవారు. శ్రీ అండె బసప్ప సెక్రటరీ అయిన పిదప విజయ బ్యాంక్ అకౌంటును ఎస్. బి. ఐ. బజారు బ్రాంచికి మార్చడం జరిగింది. 4 సంవత్సరాల నాటికి బ్యాంక్ నందు రూ. 25,000 లు ఫిక్స్డ్ డిపాజిట్టులో నుండేవి. అండె బసప్పగారు కార్యదర్శిగా నున్న సమయాన నేటి భువన విజయం కాలేజీ స్థలమున 60 సార్లు 120 అడుగులు అనగా 800 చ. గజాల 16/1/2 సెం. ను 1,08,000 రూపాయలకు శ్రీయం. బాలనాగయ్య టీచరు గారి ద్వారా బేరము చేయబడింది. బ్యాంక్ ఎందుండిన డబ్బు నుండి 20,000 రూపాయలు లు డ్రా చేసి ఇచ్చినచో స్థలానికి అడ్వాన్సుగా ఇచ్చి కొంతకాలం తరువాత మిగిలిన డబ్బు ఇచ్చి రిజిస్టరు చేయించుకొందమని సిద్ధాంతి గారు తెలిపారట. అయితే మిగిలిన డబ్బు ఎలా సమకూర్చగలరు? ఆ స్థలం మాలగేరికి సమీపాన ఉన్నది. వలదని కార్యదర్శిగారు తెలిపారు. మెకానిక్ వెంగన్న గారి భార్య తమ పేర శివలింగం ప్రతిష్ఠిస్తే 1,00,000 రూపాయలు విరాళంగా ఇస్తామన్నారట. దానిని దృష్టిలో ఉంచుకొనే 16/1/2 సెం. స్థలం కొనదలచినట్లు సిద్ధాంతిగారన్నారు. ఆనాడు 20,000 రూపాయలు లు ఇచ్చి ఉన్నట్లయితే 60x120 అడుగుల స్థలం నందు శివాలయం, వీరభద్ర ఆలయం మరియు కళ్యాణమంటపం తయారయ్యుండేవి. దానమిస్తానన్న 1,00,000 రూపాయలు మనము వద్దన్న పిదప వెంగన్న గారి భార్య ఆ డబ్బుతో మన్రో చావిడియందు శివలింగమును ప్రతిష్ఠింపచేశారు. ఆ స్థలం అట్లా వీగిపోయింది. ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్ స్థలమును లీజుకు తీసుకొని చుట్టూ షాపులు మధ్యలో కళ్యాణ మండపం, వీరభద్ర ఆలయం నిర్మిద్దామని శ్రీ మిఠాయిగిరి శంకరప్పగారు, నేటి సంజీవనగరు రామాలయం మాదిరిగా ప్రపోజల్ తెస్తే అందులో ఎలా జరుగుతుంది? మునిసిపాలిటీ ఎందుకు ఇస్తుందని కొందరు సభ్యులు వాదించడంతో అదియు జరుగలేదు. నేటి సాయిబాబా దేవాలయముండిన నాగులకుంటను గవర్నమెంటు ద్వారా తీసుకొని అందు వీరభద్రస్వామి ఆలయం, కళ్యాణమండపం కట్టుటకు శ్రీ మిఠాయిగిరి శంకరప్ప ప్రపోజల్ తెస్తే కుంటలో కట్టడం ఎట్లా నిలుస్తుంది? కుంగిపోతుంది గదా అని దానిని విరమింపజేసినారు. ఇవన్నీ వీగిపోవుటచే రాణి మహారాణి టాకీసుల వెనుక ఏటి అవతల ఈద్గా ప్రక్కననున్న 18/1/2 సెంట్లు అమ్మకమునకున్నదని తెలిసి అప్పటికి రేవణ సిద్ధాంతి గారు కార్యదర్శిగా యై బ్యాంకులో డిపాజిట్టుగా నుండిన దాని నుండి 40,000 రూపాయలు లు డ్రా చేసి స్థలమును రూ. 9,500కు బేరము చేసుకొని ఆ డబ్బును అడ్వాన్సుగా ఇచ్చి 1 సంవత్సరము పిదప రిజిస్టరు చేసుకొనున్నట్లు ఖరారునామా వ్రాసుకున్నారు. మొత్తం 95 గాక 90,000 చెల్లించినను రిజిస్టరు చేయించడానికి తగిన డబ్బు లేనందున రిజిస్టరు చేయించుకొనలేకపోయారు. 1999 డిసెంబర్ 31వ తేదీన 18/1/2 సెంట్లు భూమిని స్థలం యజమానికి షే అయినను వారి భార్య, కుమారులు ముగ్గురును ఖరాదు మేరకు బిజ్జుకళ్ళు శంకరయ్య తండ్రి రాచయ్య వీరశైవ సంక్షేమ సమాజము అధ్యక్షులు పేర రిజిస్టరు చేయించారు. ఇదియును శ్రీ భద్రిశెట్టి శంకరప్ప గారి చలువయే. డబ్బులేనందున దానవిక్రయం చేయించుకుందామనుకున్న దానిని అట్లు చేయించడం తగదన్నారు. ఎందుకంటే సమాజం డబ్బు స్థలానికి ఇచ్చినను దానం చేయించుకుంటే భూమి దానంగా వచ్చిందే గదా. 90,000 రూపాయలు ఏమి చేశారని సంఘము వారడిగితే సమాధానమేమిస్తారు? అని వారన్నందున పక్కా విక్రయంగానే రిజిస్టరు చేయించబడింది. రిజిస్టరు నాటికి శ్రీ గడ్డం పుల్లయ్య గారు అధ్యక్షులుగా శ్రీ జె. సాంబశివయ్య గారు కార్యదర్శిగా నుండినను ఖరాదు నామ శంకరయ్య గారి పేరున నున్నందుననే వారి పేరుతో రిజిస్టరు జరగాలనుటచే అట్లు చేయబడింది. 1994 డిసెంబరు 31న ఈ రిజిస్టర్ జరిగింది.